హాయ్ హలో వెల్కమ్ టు మోనిస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి యూ వర్సెస్ దెమ్ అండి. కార్డ్స్ షఫిల్ చేసుకుందాం. ఇక్కడ మీ ఫీలింగ్స్ వస్తాయండి, ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్. ఇక్కడ మీ ఫీలింగ్స్ 30% రిజనేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా 30% రిజనేట్ అవుతుంది. ఇక్కడ మీ ఫీలింగ్స్ 50% అయితే ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా 50% రిజనేట్ అవుతుంది. అలా తీసుకోండి. ఓకేనా అండి, స్టార్ట్ చేద్దాం రీడింగ్. మీరు ఇక్కడ న్యూ జర్నీ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. మీరు కొత్త మార్పు కోసం కోరుకుంటున్నారు. మీ లైఫ్ని న్యూగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సంథింగ్ న్యూగా స్టార్ట్ చేస్తారండి. మీరు లవ్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక బ్యూటిఫుల్ ప్రపోజల్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. గతంలో మీకు మోసం జరిగిన దానికోసం మీ మనసులో ఇంకా కూడా మీరు బాధపడుతున్నారు. దాన్ని మర్చిపోలేకపోతున్నారండి. అంటే మీకు ఒకటి గిల్టీ ఫీలింగ్, బ్యాక్ స్టాబ్డ్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మీకు వెన్నుపోటు పడుచున్నట్టు మీరు బాధపడుతున్నారు. ఈ రిలేషన్షిప్లో మీరు దెబ్బ తిన్నాక దూరంగా ఉంటున్నారండి. దూరంగా ఉండి మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు. మీ కెరియర్లో మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారు. మీరు ఒక స్టేబుల్గా ఉన్నారు. ఇప్పుడు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు కావాలని మీ పర్సన్ దగ్గర నుంచి మీరు అనుకుంటున్నారు. మీ లైఫ్లో అయితే మీరు హ్యాపీగా ఉన్నారండి. మీది సోల్మేట్ కనెక్షన్ లేదా ఇద్దరి రిలేషన్షిప్ కావాలి అనుకోవడం అండి. మీరిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి మీరు ఫాస్ట్ కమ్యూనికేషన్ రావాలని కోరుకుంటున్నారండి. కాలర్ మెసేజ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. లేదంటే ట్రావెల్ అయినా వీళ్ళతో చేయాలనుకుంటున్నారు మీరు మీ పర్సన్తో. మీ ఇద్దరి మధ్యన అట్రాక్షన్ అయితే ఉంది, లవ్ ఉంది. మీ ప్రేమ కోసం ఒక డెసిషన్ తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. మీరు లోన్లీగా ఉంటున్నారు. చాలా బాధపడుతున్నారు. మీరు సోల్ సర్చ్ చేసుకుంటున్నారండి. మీ గురించి మీరు తెలుసుకుంటున్నారు. ఎవరితో కలవకుండా మీరు ఒంటరిగా ఉంటున్నారు. కానీ చాలా బాధపడుతున్నారు. గతంలో జరిగిన దానికోసం మీరు చాలా బాధపడుతున్నారు. మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ఏదైనా వాళ్ళు మీ దగ్గర ఏదో దాస్తున్నారేమో అని మీరు అనుకుంటున్నారు.
ఆ విషయంలో మీరు చాలా బాధపడుతున్నారు. న్యూ బిగినింగ్స్ చేయాలని మీరు వెయిట్ చేస్తున్నారండి. న్యూ ఆపర్చునిటీ ఏదైనా రావాలని కోరుకుంటున్నారు మీరు. మీరు న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నారండి. న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నారు మీరు. ఇక్కడ చూస్తే గతాన్ని మర్చిపోలేకపోతున్నారు, దాన్ని తలుచుకొని బాధపడుతున్నారు, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారండి, డిసప్పాయింటెడ్గా ఉంటున్నారు. జరిగిపోయిన జ్ఞాపకాలన్నీ తలుచుకొని బాధపడుతున్నారు మీరు. మీకు మానసిక ధైర్యం ఎక్కువ, మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారండి. మీకు జస్టిస్ జరగాలని కోరుకుంటున్నారు. బ్యాలెన్స్ చేసుకోవాలని ఉంది మీకు, ఎలా అయినా ఈ రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేసుకోవాలని ఉంది. గతంలో జరిగినట్టు ఇప్పుడు జరగకూడదని మీరు భావిస్తున్నారు. అన్నీ మంచిగా జరగాలి, ఒక టైం వచ్చేసరికి మీ లవ్ లైఫ్ చేంజ్ అవ్వాలని మీరు కంప్లీట్గా కోరుకుంటున్నారండి. ఇవి మీ ఫీలింగ్స్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ తీద్దాం. ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ వస్తాయండి. ఇక్కడ బయట పెడతాను. ఇక్కడ మీ పర్సన్ స్ట్రక్ అయిపోయారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం తేల్చుకోలేకపోతున్నారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, తెలివిగా ఆలోచిస్తారు, ఎమోషన్స్కి చాలా దూరంగా ఉంటారు. మీ పర్సన్ ఎమోషన్స్ అసలు చూపించరు బయటికి. వీళ్ళు సీక్రెట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, మీ దగ్గర హైడింగ్ చేసేవాళ్ళు, నిజం చెప్పకుండా తప్పించుకొని తిరిగే వాళ్ళండి మీ పర్సన్. వీళ్ళు మోసం చేసి ఊహించిన విధంగా మీతో బిహేవ్ చేశారు గతంలో. మీకు వీళ్ళు సరిపోరేమో అని భయం, మిమ్మల్ని కోల్పోతారేమో అనే భయం, ఒంటరిగా ఉంటున్నారు, చాలా ఫీల్ అవుతున్నారండి మీ విషయంలో మీ పర్సన్ అయితే. సెల్ఫ్ కంట్రోల్ లేదా వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తారండి. ఒకరిని కంట్రోల్ చేయడంలో వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్, వీళ్ళకి నచ్చుతుంది. వీళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే వీళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది, వీళ్ళ హార్ట్ ఒకటి చెప్తుంది. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళు.
వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయండి. దానివల్ల వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు. మీ మధ్య ఈ రిలేషన్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి బ్రేకప్ అయిందండి. సడన్గా బ్రేక్ అయ్యింది. కొంతమందికి సడన్గా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి గతంలో ఎండ్ అయిపోయిందండి. అండ్ కొంతమందికి ఇది డివోర్స్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. కొంతమందికి రీసెంట్గా కూడా బ్రేక్ అయ్యి ఉండొచ్చు. డీప్ హార్ట్ బ్రేక్ అయిందండి. మీకు సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్కి డీప్ హార్ట్ బ్రేక్ అయింది. అది ఒక డివోర్స్ వల్ల అవ్వచ్చు, లేదా బ్రేకప్ సిచ్యువేషన్ వల్ల అవ్వచ్చు మీ మధ్య. నీకేదో చెప్పాలని ఉంది మీ పార్ట్నర్కి, కానీ మీతో ఎలా మాట్లాడాలి అర్థం కావట్లా. మీతో కాన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అసలేం వీళ్ళకి తోచట్లేదు. ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే. వీళ్ళు చాలా స్లోగా ఉంటారు కానీ బట్ ట్రస్ట్ వర్తీ పర్సన్ అండి. అంటే ఏదైనా డెసిషన్ అయినా లేకపోతే ఏదైనా ఫార్వర్డ్ స్టెప్ వేయాలన్నా చాలా స్లో మూమెంట్ కనిపిస్తుంది వీళ్ళది. కానీ వీళ్ళు ట్రస్ట్ వర్తీ పర్సన్ కంటే వీళ్ళని నమ్మచ్చు మీరు. చాలా బోర్గా ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయ్యారు వీళ్ళు. వీళ్ళు నిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారండి. వీళ్ళు ఒక క్లారిటీ కావాలి వీళ్ళకి. ఆ క్లారిటీ కోసం వెతుకుతున్నారు వీళ్ళు. గతంలో జరిగిపోయిన జ్ఞాపకాలన్నీ తలుచుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు. గతంలో మీ మధ్య ఏదో తెలుసుకోలేని దానికోసం వీళ్ళైతే బాగా తెలుసుకోవాలి అని వెయిట్ చేస్తున్నారు మీ విషయంలో. వాళ్ళలో ఏదో ఇంకా మేము ఏదైతే హోప్ ఉంది, మిమ్మల్ని మళ్ళీ కలుస్తారని ఒక నమ్మకం ఉంది. మీతో రియూనియన్ చెయ్యాలని అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే. అలా ఆలోచిస్తున్నారండి. ఇది మీ ఫీలింగ్స్, ఇది మీ పార్ట్నర్ ఫీలింగ్స్. మీ పార్ట్నర్ అయితే రియూనియన్ చేయాలని అనుకుంటున్నారు మీతో. అంతే అండి, ఇలా ఉన్నాయండి మీ పార్ట్నర్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ అండి.